నెల్లూరు నగరంలోని 47వ మూలమడి బస్టాండ్ సెంటర్, హనుమాయమ్మ సందు మరియు 48వ డివిజన్లలో మంత్రి నారాయణ శనివారం రాత్రి పర్యటించి రోడ్డు మరియు ఉయ్యాల కాలువ ఆధునీకరణ పనులను పరిశీలించారు. అభివృద్ధికి పాటుపడుతున్న మంత్రికి స్థానికులు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ నెల్లూరును దోమల రహిత నగరంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, 2017లో ఎదురైన ముంపు పునరావృతం కాకుండా 50 కోట్ల రూపాయలతో 8 ప్రధాన కాలువల పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా డిజైన్లో మార్పులు చేశామని, ఎవరికి ఇబ్బంది కలగకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ సుమారు 54 సంవత్సరాల నుంచి నివాసం ఉంటూ చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్న 54 కుటుంబాలు రాత్రికి రాత్రే కూల్చేస్తామని చెప్పి బెదిరిస్తున్నారని అక్కడున్న స్థానిక మహిళలు మంత్రి గారికి వివరించగా, ఇక్కడున్న ఏ ఒక్క ఇల్లు కూడా ముట్టుకోవద్దని కార్పొరేషన్ వారికి చెప్పడం జరిగింది. కాలువ పక్కన ఉన్న కరెంటు స్తంభాలను పక్కకు జరిపి కాలువ పక్కనే పనులు చేసుకోవాలని సంబంధిత కాంట్రాక్టర్దారులకు చెప్పారు. అక్కడున్న నివాసులు మంత్రి నారాయణ గారికి జేజేలు పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ తాసిన్ ఇంతియాజ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, విజేతారెడ్డి, పొట్లూరు రామకృష్ణ, ధర్మవరపు గణేష్, శ్రీమంతుల కిషోర్ మరియు ఇతర టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. సాయన పక్కన ఏం తీసుకుని ఫోటో రాబల్లా అంతే. నీ భాష నువ్వు చెప్పేట్లా అధికారులు చెప్పేది అధికారులు చెప్పేది వినాలా. ఊరికి నీ మాట నీ గొప్ప కోసం అందరి దగ్గర పెద్ద మోటార్ పెట్టి ఆ కాలం ఉందా కాలం రాత్రి తర్వాత రోడ్ బ్లాక్ చేయండి. రోడ్ బ్లాక్ చేసి రోడ్ నుంచి మార్నింగ్ లోపల నీళ్ళని కొట్టాను. పెద్ద మోటార్ పెట్టి కాలం ఉన్నాడు పడతాను. మనోజ్ లైట్ అందరికీ నమస్కారాలండి. ఈరోజు నెల్లూరులో ఏదైతే జాఫర్ కెనాల్, ఏదైతే ఉయ్యాల కాలువ కావచ్చు, రామిరెడ్డి కెనాల్ కావచ్చు, మల్లప్ప కెనాల్ కావచ్చు, ఈ కెనాల్స్ అన్నీ ఒరిజినల్గా ఉండేదానికంటే వాటి సైజు దాదాపు 10 రెట్లు తగ్గిపోయింది. దానివల్లనే 2017లో వచ్చిన వరదలకి నెల్లూరు సగం మునిగిపోయింది. కొన్ని ఏరియాలు అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా దాటిపోయినాయి నీళ్లు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నెల్లూరు వచ్చి 4 రోజులు పోలీస్ పెరడ్ గ్రౌండ్లో బస్సులో నిద్రపోయి అధికారులందరికీ ఆదేశిస్తే 4th డేకి నీళ్లు కొంత తగ్గినాయి. అటువంటి పరిస్థితి ఫ్యూచర్లో రాకూడదనే ఉద్దేశంతో 50 కోట్లతో నెల్లూరులో ఉన్న డ్రైన్స్ అన్నింటినీ
ఒక స్టాండర్డ్గా 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేసే విధంగా. ఎందుకంటే నెల్లూరు మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవుతుంది. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం అయ్యి ఈ కెనాల్స్ ఓపెన్గా ఉంటే మళ్ళీ దోమలు వస్తాయి. దోమలు రాకుండా అవ్వాలంటే ఇవి కూడా క్లోజ్ కావాలి. అలాంటి ఏర్పాటుతో 50 కోట్లతో బడ్జెట్లో పెట్టి శాంక్షన్ చేశారు. దాని మీద వర్క్లన్నీ టేకప్ చేశారు. అయితే అక్కడక్కడ ఆ యొక్క రోడ్డుని ఏదైతే డ్రైన్స్ కట్టేటప్పుడు ఎంక్రోచ్మెంట్స్ ఉండే అవి తీయాల్సి వస్తుంది. దానికి ఇంతవరకు అందరూ సహకరించారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు ఉయ్యాల కాలువ దగ్గర నేను వచ్చాను, నాకు చెప్పారు ఒక పక్క అంతకుముందు 3 మీటర్లు అనేది ఇంకా ఎక్కువ తీయాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే నేను వచ్చాను, డిస్కస్ చేశాను. అది తీయకుండా మరొక మార్గం చెప్పాను. ఏది తీయొద్దు, ఏదైతే మనం 3 మీటర్లు అనుకున్నామో ఆ 3 మీటర్లకే ఫిక్స్ అయ్యి రెండో పక్క చేయమన్నాను. ఆ విధంగా చేస్తారు, ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. ఈ ఉయ్యాల కాలువ మీద చేస్తున్న ఈ యొక్క పార్ట్లో వర్క్ ఆ షాపులు ఏదైతే ఉన్నాయో వెనకాల మళ్ళీ 3-4 అడుగులు కొట్టమన్నారంటే అది కొట్టొద్దని అధికారులకు ఆదేశించాను. కొట్టకుండానే ఆ పని జరుగుతుంది. అదేవిధంగా ఇంకా కొన్ని కెనాల్స్ మీద కొంత ఇబ్బంది ఉంది. దాన్ని కూడా లోకల్గా ఉన్న నాయకులు అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తాం. వేరొకరి మాట దీన్ని రాజకీయం చేయొద్దు. రాజకీయం చేస్తే ఈ కెనాల్స్ వైడెన్ చేసి కట్టకుంటే ఏదో ఒక రోజు 2017 లాగా అవుతుంది. అటువంటిది కాకూడదనే 50 కోట్లు ముఖ్యమంత్రి గారు స్వయాన్ని దీన్ని నెల్లూరుని ఆ రోజు 2017 పరిస్థితి రాకూడదని వారిని అడగగానే శాంక్షన్ చేయటం ఈరోజు జరుగుతుంది. అదేవిధంగా అనేక పార్కులు ఆల్మోస్ట్ పార్కులన్నీ అయిపోవచ్చున్నాయి. ఇంకొకటి 2 ఉంటే ఈ మంత్ ఎండింగ్ అయిపోతుంది. అదేవిధంగా కొన్ని ఏరియాలు ఇక్కడే పక్కన ఒక సన్న సందు, నేను పోయినసారి ఎలక్షన్కి వచ్చినప్పుడు అడిగితే సార్ చనిపోతే బాడీని తీసుకుపోవటానికి కూడా లేదు సార్ ఈ సందు. బాడీ ఇదే అన్నారు, చనిపోతే బాడీని కూడా తీసుకెళ్ళకపోతున్నాం అంటే ఉన్నది కరెక్ట్గా 2 అడుగులు 2.5 అడుగులు అంటే దాన్ని ఇమీడియట్గా వైడెన్ చేయమన్నాను. దాదాపు 6 అడుగుల నుంచి 10 అడుగులు వైడెన్ చేశారు అధికారులు. వారు కూడా అడగపోతే చాలా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. అదేవిధంగా యూజీడీ వర్క్ జరుగుతుంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ జరుగుతుంది. ఇవన్నీ కూడా జూన్ లోపల అయిపోతుంది ఆదేశించాను. నేను నెల్లూరు ప్రజలకు ఒకటే చెప్పేది, కొద్దిగా ఓపిక పట్టండి. ఖజానా ఇప్పుడిప్పుడే రాష్ట్ర ఖజానా కొద్దిగా కుదుట పడుతుంది. వీలైనంత తొందరలో అన్ని పనులు కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఒక నెల నుంచి దాదాపుగా ఇక్కడ ఉండే నివాసులు 54 మంది కాపురాలు కుటుంబాలతో వాళ్ళ చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఇక్కడ ఉంటుండగా ఒక్కొక్కళ్ళు పిల్ల నాయకులంతా వచ్చి లేపేస్తాము, ఇది తీసేస్తారని చెప్పి భయప్రాంతం చేశారు. నారాయణ గారు వచ్చి ఇది లేపరు, నిశ్చిందంగా మీరు ఇక్కడే ఉండొచ్చు కాబట్టి ఆ కాలువ కట్టేది ఏదో మేము అటు సైడ్ నుంచి కట్టుకుంటాం అని చెప్పి అధికారులకి సలహాలు ఇచ్చి లేపరు అని చెప్పి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నారాయణ గారికి మేము చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము. తిండి తిప్పలు లేకుండా దిగులతో పడిపోయారు, ఇళ్ళు లేపేస్తే ఎట్ట చేయాలనేసి దాంట్లో వీళ్ళు కూడా ఇట్లా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి అందరూ ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళే 1972 నుంచి దాదాపు 54 సంవత్సరాల నుంచి ఇక్కడే నివాసం ఉంటూ ఇక్కడే కాపురాలు ఉంటూ ఇక్కడే చిన్న వ్యాపారాలు చేసుకుంటుండే నిరుపేదలు వాళ్ళని ఎట్లా కావాలంటే అట్టుగా ఏదైతే గుర్తు తెలియని రాజకీయ నాయకులు బీభత్సంగా భయభ్రాంతులు చేసి తెల్లారికి లేపేస్తాం, జేసీబీలు తెచ్చి పెడతాం అనేసి రకరకాలుగా భయభ్రాంతులు చేసి బిక్కుమంటూ చూడండి, నడవలేని స్థితిలో ఉండేటటువంటి వాళ్ళు కూడా ఎక్కడికి పోవాలో దిక్కు తెలియక ఇది చేస్తున్నప్పుడు ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునేందుకు మంచి దేవుళ్ళలాగా నారాయణ గారు వచ్చి అందరూ మా సమస్యలు తెలుసుకొని ఇక్కడ ఇళ్ళు ఎక్కడికి లేపరు, మీయే ఉంటాయి, ఎవరు వచ్చినా కూడా నేను చూసుకుంటాను, మీరు లేవకండి అని చెప్పి కాలువకు తగ్గట్టుగా నేను ఆ రోజు 3 అడుగులు అని చెప్పి నేను ప్రెస్ మీట్లోనే చెప్పాను. దాని ప్రకారంగానే నా మీద విలువ ఇచ్చి 3 అడుగులు తీసేశారు. కాబట్టి ఇంకా మీరు ఏం తీయాల్సిన అవసరం లేదు, మీ ఇళ్ళు మీకే ఉంటాయి అని చెప్పి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ గారు జీవితాంతం ఆయన పిల్లలు ప్రశాంతంగా స్వచ్ఛమైన జీవితాన్ని అనుభవించాలని మాకు భవిష్యత్తునిచ్చినటువంటి మేమందరం ఆయనకు మేము వేడుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.